ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి అమెజాన్లో మెగా ఫ్యాషన్ డే సేల్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఫిబ్రవరి 16th నుంచి 20 వరకు ఉంటుంది. సో ఫ్యాషన్ మీద అలాగే బ్యూటీ బ్రాండ్స్ మీద మనకి 70% వరకు ఆఫర్ ఉంటుందండి. అలాగే మనకి ఇది చాలా ట్రస్టెడ్ యాప్ అనమాట. రిటర్న్స్ కూడా మనకు చాలా ఈజీగా ఉంటాయి. డ్యామేజ్ అయినా కూడా మనకి రిటర్న్ ఉంటుంది. అండ్ తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్చేంజ్ కూడా ఉందన్నమాట. నేను కొన్ని కుర్తీ సెట్స్ అలాగే బ్యూటీ రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. సో ఏమేమి తీసుకున్నాను, అవి ఎలా ఉన్నాయనే చూసేద్దాం. మీకు ఇందులో ఏమైనా నచ్చి తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. మై హెల్త్ స్టోర్ లింక్ కూడా ఉంటుందండి. అది చూసారంటే మీకు అన్నీ ఒకే టికెట్ కనిపించేస్తాయి అనమాట. మీకు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ గ్రీన్ కలర్ కుర్తీ సెట్ తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎలా వస్తుందో పిక్లో అయితే బాగుంది, రియల్గా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుందనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్రాండ్ నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదండి. దీని మీద ఒకటి ఉంటుంది అండ్ బ్రాండ్ నేమ్ తీసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటి నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అండి. నాకు మెయిన్ నచ్చింది వచ్చేసి ఇదనమాట. సో 3/4 హ్యాండ్స్లో మనకి ఇక్కడ నెట్ కాదండి, ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా. సో ఆ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేశారు. దానికి కట్ వర్క్ వచ్చిందనమాట గోల్డ్ కలర్ తోటి. నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది. సో 2 హ్యాండ్స్. తర్వాత వచ్చేసి కుర్తీ అయితే నార్మల్ అండి, స్ట్రైట్ కట్ కుర్తీ ఉంటుంది కదా, అలానే అనమాట. కట్ కుర్తీ మీకు ఇక్కడ వేసుకున్నది సైడ్ యాడ్ చేస్తాను, మీకు లుక్ తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. విత్ ప్యాంట్ అనమాట, సేమ్ ఫ్యాబ్రిక్. సో ఈ బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుందండి, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి సింగిల్ సైడ్ పాకెట్ కూడా ఉంది. సో బిగ్ పాకెటే, మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కూడా. అండ్ ప్యాంట్ వచ్చేసరికి నార్మల్ ప్యాంట్ మోడల్ అండి. కింద వచ్చేసి మనకి చిన్నగా లేస్ లాగా ఇచ్చారనమాట, 2 లైన్స్. అండ్ దీనికి దుప్పటా కూడా వచ్చిందండి. దుప్పటా కట్ వర్క్ దుప్పటా వచ్చింది. దట్టు మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆర్గాంజా టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది కదా. సో ఇంచుమించు అలా ఉందన్నమాట క్లాత్. సేమ్ అది కాదు కానీ షైనీ క్లాత్. అలాగే చాలా బాగుందన్నమాట క్వాలిటీ కూడా. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. సో కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. అంటే ఎంబ్రాయిడరీ అంటే ఏదో చేసేసామన్నట్టు కాకుండా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. సో దీనికైతే ఇది 2 సైడ్స్ వచ్చిందండి. అండ్ ఇట్ సైడ్ అయితే నార్మల్గానే ఉంటుంది, స్టిచ్ చేసేసారనమాట. సో ఇది కాస్ట్ నాకు 750, 800లో వచ్చేసిందండి. 800లో ఇటువంటి కుర్తీ సెట్ అంటే చాలా బెస్ట్ కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా నచ్చి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేసేయండి. సో ఈ కుర్తీ సెట్తో పాటుగా ఇంకొక కుర్తీ సెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి డైలీ వేర్ అండి. ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా ఇదనమాట. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో అంతా కూడా ఈ కాలర్ టైప్ చూస్తున్నాను. సో ఓకే, మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి తీసుకున్నా. నాకైతే బాగా సూట్ అయింది అనిపించింది అనమాట. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నాకు తెలిసి బ్రాండ్ గోశ్రీకి అనుకుంటా, బట్ దీని వెనకాలైతే వేరేది ఉంది. లింక్ ఇస్తాను కదా, చెక్ చేయండి. సో ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అండి. క్లాత్ కూడా బాగుందన్నమాట. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా 3/4 హ్యాండ్స్ వస్తుంది. కాలర్ నెక్ వస్తుంది. ఇక్కడ సింగిల్ బటన్ ఓపెన్ ఉంటుందండి. రిమైనింగ్ అంతా బటన్స్ ఉంటాయి కానీ ఓపెన్ ఏమి ఉండదు. మీకు ఇక్కడ నేను సైడ్ యాడ్ చేస్తాను. ఇట్లా ఫుల్ వీడియో అయితే కవర్ అవ్వటం లేదు. ఇది వచ్చేసి నాకు 500 రేంజ్ అండి. 500 to 550 రేంజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను మై ఫేవరెట్ క్రీమ్ తీసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ అనమాట, లాక్మీ క్రీమ్. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి లాక్మీ పర్ఫెక్ట్ రేడియన్స్ నుంచి డే క్రీమ్ అనమాట. ఇందులో మనకి నైట్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఎక్కువ డే క్రీమ్ యూస్ చేస్తాను. నేను ఎటువంటి ఫంక్షన్స్కి అయినా సరే జస్ట్ అది ఒక్కటే అప్లై చేసుకుంటానండి. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఫేస్ మీద ఏం అప్లై చేయలేదు. ఇది ఒక్క క్రీము చాలా లైట్గా అప్లై చేశాను. అయినా కూడా నా స్కిన్ చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట నాకు ఇది అప్లై చేసినప్పుడు. అంటే నాకు మెయిన్ సూట్ అయింది బాగా. ఇది ఆల్మోస్ట్ అందరికీ సూట్ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది 50 గ్రామ్ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి 350 రూపీస్ ఏమో పడింది నాకు. ఎంఆర్పి 349 రూపీస్ అనమాట. దీని మీద ఒక్కోసారి ఏమో తక్కువ ఉంటుందండి, ఒక్కోసారి ఉండకపోవచ్చు, ఇంచుమించు అంతే ఉండొచ్చు. బట్ ఒక్కోసారి మాత్రం 240, 250 కూడా వచ్చిన డేస్ ఉన్నాయి. కనుక లైట్ బేబీ పింక్ కలర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా నార్మల్గానే ఉంటుంది, హార్డ్ ఉండదు, ఏముండదు. రెగ్యులర్గా మనం యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇదొకటి. దాని తర్వాత ఒకటి షేప్ వేర్ తీసుకున్నానండి. బట్ ఇది ఇంకా నేను ట్రై చేయలేదన్నమాట. ఇది టమ్మీ కంట్రోల్ షేప్ వేర్ షార్ట్స్ అనమాట. స్కిన్ కలర్ తీసుకున్నాను. బ్రాండ్ అయితే హెచ్ఎస్ఆర్ నుంచి తీసుకున్నానండి.
క్వాలిటీ బాగుందని చెప్పేసి నేను రివ్యూస్ అయితే చూశాను. ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో, ఇలా ఉంటుందనమాట. సో, ఇదైతే మనకి ఇలా ఎలాస్టిక్ వస్తుందనమాట. నేను ట్రై చేయలేదు. ట్రై చేసిన తర్వాత చెప్తాను. క్వాలిటీ అయితే బావుందండి. క్లాత్ పరంగా చూసుకుంటే మనం బయట షార్ట్స్ నేను కొన్ని చూసాననమాట. దాని మీద క్వాలిటీ చాలా బావుంది. అండ్ ప్రైస్ కూడా నాకు దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ ప్రైసే అనిపిచ్చింది. సో, ఫ్యాబ్రిక్ పరంగా బావుంది. కాస్ట్ పరంగా కూడా 2 సాటిస్ఫై అయ్యాననమాట నేనైతే. అండ్ మనకి ఇట్లా షేప్ కూడా క్లియర్‌గా ఇచ్చుంటారనమాట. బ్యాక్, ఫ్రంట్ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు మీకు రిటర్న్స్ అనేవి కొన్నుంటాయి, కొన్నుండవండి. చూసి తీసుకోండి. ఓకేనా? వేరీ పర్ల్స్ నుంచి ఒక పర్ల్ సెట్ ఆర్డర్ పెట్టానండి. ఇది ఎక్కువగా చూపిస్తూ ఉండిందనమాట నాకు. ఓకే, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకున్నాను. ప్రజెంట్ ఇట్లాంటి జ్యువెలరీ అనేది చాలా బాగా నడుస్తుంది కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చూసాను నేను. చాలామంది వేర్ చేస్తున్నారనమాట ఇటువంటి జ్యువెలరీ. సో, ఇదేంటంటే మనకి క్రిస్టల్ జ్యువెలరీ వస్తుందండి. సో, ఇదంతా కూడా క్రిస్టల్స్. బేబీ పింక్ క్రిస్టల్ అనమాట. దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్. సో, ఇదొచ్చేసి సెట్ అనమాట. అండ్ ఇదొచ్చేసి పాపటి బిళ్ళ ఇచ్చారు టిక్కా. అండ్ తర్వాత ఇయర్ రింగ్స్, డాలరు అన్నీ సేమ్ ఉన్నాయన్నమాట. అండ్ వీటితో పాటుగా రింగ్ కూడా ఇచ్చారు. సో, మీకు ఇక్కడ నేను దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుంది అనేది. సో, ఇది కాస్ట్ అయితే నాకు 500 రేంజ్‌కైతే వచ్చేసిందండి. హెవీగానే ఉందనమాట. అండ్ ఎవరైతే కొంచెం హెవీ జ్యువెలరీ ఇష్టపడతారో వాళ్ళకి చాలా బావుంటుంది. బట్ నేను అంత హెవీ జ్యువెలరీ ఇష్టపడను కాబట్టి మేబీ నాకు సూట్ అవ్వకపోవచ్చు. అంత హెవీగా టిక్కా గానీ, ఇయర్ రింగ్స్ కానీ పెట్టుకోననమాట. చూడాలి ఎలా ఉంటుంది నాకనేది. ఎలా ఉన్నాయి? మీకేది నచ్చిందనేది కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.